the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అమ్యూజ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి. జనరల్గా మనము పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎంజాయ్ చేయడానికి కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులోని వండర్లా అటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలానే కొన్ని 3D థియేటర్స్కి 3D గ్లాసెస్ పెట్టుకొని థియేటర్స్లో కొత్త రకాలైన అనుభవాలను చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి ఇనిషియేటివ్లోనే భాగంగా బెంగళూరులో వండర్లా సంస్థ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే అతిపెద్ద LED స్క్రీన్ ఆధారిత ఫ్లయింగ్ స్క్రీన్ స్పేస్ థియేటర్ని లాంచ్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో LED స్క్రీన్ ఆధారిత ఫ్లయింగ్ స్పేస్ థియేటర్ని లాంచ్ చేసిందనమాట. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ ఫ్లయింగ్ స్క్రీన్ స్పేస్ థియేటర్ ద్వారా మనము కొత్త రకాల అనుభవాలను పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది. అది ఫ్లయింగ్ స్క్రీన్ థియేటర్ అన్నమాట. ఇది సుమారుగా 23 మీటర్ల ఎత్తైన పైకప్పు కలిగి ఉంటుంది. అలానే 8 అంతస్తుల గోపుర నిర్మాణం కలిగి ఉంటుందన్నమాట. ఈ ఫ్లయింగ్ స్పేస్ థియేటర్లో, ఈ ఫ్లయింగ్ స్క్రీన్ థియేటర్లో సుమారుగా 60 మంది కూర్చొని గాల్లో సుమారుగా 40 అడుగుల ఎత్తు వరకు కూడా వెళ్ళవచ్చు అనమాట. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక విధంగా చెప్పాలి అంటే, అంతరిక్ష నౌకలో ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షానికి స్పేస్ క్రాఫ్ట్స్ పంపిస్తూ ఉంటారు కదా, ఆ స్పేస్ క్రాఫ్ట్స్లో వెళ్తే ఎలా ఉంటుందో అటువంటి అనుభవాలను ఈ ఫ్లయింగ్ స్క్రీన్ థియేటర్లో మనము పొందవచ్చు అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో భారతదేశంలో అతిపెద్ద LED ఆధారిత ఫ్లయింగ్ స్పేస్ థియేటర్ని ఏ సంస్థ లాంచ్ చేసింది అంటే, వండర్లా సంస్థ బెంగళూరులో లాంచ్ చేసింది. నెక్స్ట్ టాపిక్, ఇండియాలో 2వ జాతీయ జీన్ బ్యాంక్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము అనౌన్స్ చేసింది. నేషనల్ జీన్ బ్యాంక్. ఈ నేషనల్ జీన్ బ్యాంక్ అంటే ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము జనరల్గా మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. కొన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు అంతరించిపోతూ ఉన్నాయి. భవిష్యత్తు తరాలకి అందేలా చేయాలి అంటే వివిధ రకాల పంటలకు చెందిన విత్తనాలను, కణజాలను సేవ్ చేయాల్సి ఉంటుంది, స్టోర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అందులో భాగంగానే 2025-26 యూనియన్ బడ్జెట్లో 2వ నేషనల్ జీన్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారంటే, ముఖ్యంగా సుమారుగా 10 లక్షల జెర్మ్ ప్లాజమ్స్ని ఇక్కడ స్టోర్ చేయబోతా ఉన్నారు. జెర్మ్ ప్లాజమ్స్ అంటే కణజాలాలు, విత్తనాలు, మొక్కలకు సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ని ఇక్కడ సంరక్షించబోతా ఉన్నారు. దీనిని ఎవరు ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కి సంబంధించి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ అనే ఒక సంస్థ, ఈ సంస్థ దీనిని హ్యాండిల్ చేయబోతా ఉంది. అయితే ఇది ఇంకా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే విషయం పైన క్లారిటీ రాలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భారతదేశంలో ఫస్ట్ నేషనల్ జీన్ బ్యాంక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో ఫస్ట్ నేషనల్ జీన్ బ్యాంక్ని 1996లో ఈ ఐకార్కు సంబంధించి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక ఈ జీన్ బ్యాంక్స్ విషయానికి వస్తే, ఏ విధంగా అయితే జీన్ బ్యాంక్స్ ఉన్నాయో సీడ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సీడ్ బ్యాంక్స్ అంటే, ఈ సీడ్ బ్యాంక్స్లో కేవలం సీడ్స్నే స్టోర్ చేస్తారన్నమాట, విత్తనాలను. భారతదేశంలో డెడికేటెడ్గా ఒక సీడ్ బ్యాంకును కూడా లడఖ్లోని చాంగ్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో సీడ్ బ్యాంక్ని లడఖ్లోని చాంగ్లా వద్ద హై ఆల్టిట్యూడ్లో ఏర్పాటు చేశారు. సో జీన్ బ్యాంక్కి సీడ్ బ్యాంక్కి డిఫరెన్స్ ఏంటంటే, జీన్ బ్యాంక్ అనేది ఒక విధంగా చెప్పాలంటే విత్తనాలతో పాటు వివిధ రకాల కణజాలాన్ని, జెనెటిక్ మెటీరియల్ని స్టోర్ చేస్తారు. సీడ్ బ్యాంక్ అంటే కేవలం విత్తనాలను మాత్రమే స్టోర్ చేస్తారు. ఇక సీడ్ వాల్ట్ విషయానికి వస్తే, అంటే ఈ విత్తనాలని స్టోర్ చేసుకునే సంస్థ విషయానికి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్ వాల్ట్ వచ్చేసి నార్వేకు చెందిన స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనమాట. ఇక్కడ ఈ నార్వేకు చెందిన స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్ వాల్ట్ అనమాట. ఇక్కడ సుమారుగా 1.3 మిలియన్ సీడ్స్ని స్టోర్ చేశారనమాట. అనగా 13 లక్షల సీడ్ శాంపుల్స్, విత్తనాల శాంపుల్స్ని ఈ నార్వేలో ఏర్పాటు చేశారు. మరి దీని తర్వాత
భారతదేశంలోని మొదటి జీన్ బ్యాంక్ ఏదైతే 1996లో ఏర్పాటు చేశారో అది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జీన్ బ్యాంక్ లేదా సీడ్ బ్యాంక్గా చెప్తారు. నెక్స్ట్ వన్, గిబ్లీ ఆర్ట్. ఈ గిబ్లీ ఆర్ట్ అనేది చూస్తే ఇటీవల చూస్తే మనము ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఫోటోని, అలానే యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారి ఫోటోని ఒక యానిమేటెడ్ టైప్లో ఒక యానిమేషన్ టెక్నిక్స్ని ఉపయోగించి ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గిబ్లీ ఆర్ట్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఈ గిబ్లీ ఆర్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్ అని చెప్పవచ్చు. అంటే కృత్రిమ మేధస్సు ఆధారిత చిత్రాలు అని చెప్పవచ్చు. ఇది దేని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునింది అంటే జపాన్లో స్టూడియో గిబ్లీ అనేది ఒకటి ఉంది. ఆ స్టూడియో గిబ్లీ అనేది అది యానిమేషన్ టెక్నిక్స్ని ఉపయోగించి ఇలాంటి ఫొటోస్ని క్రియేట్ చేస్తుందన్నమాట. దీనికి ఇప్పుడు ప్రజెంట్ యూజింగ్ చాట్ జీపీటీని ఉపయోగించి ఈ గిబ్లీ ఇమేజెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారో దానికి ఇన్స్పిరేషను జపాన్లోని స్టూడియో గిబ్లీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అటల్ భూజల్ యోజనలోకి ఆంధ్రప్రదేశ్. అటల్ భూజల్ యోజన అనేది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూగర్భ జలాలను పెంపొందించడానికి భారత ప్రభుత్వము డిసెంబర్ 25, 2019 లాంచ్ చేసిన ఒక స్కీమ్ అన్నమాట. ఈ అటల్ భూజల్ యోజన కింద ఏం చేస్తారు అంటే వివిధ రాష్ట్రాలకి ఆర్థిక సహకారం అందిస్తారు. ఆ రాష్ట్రాలలో భూగర్భ జలాలను పెంపొందించడానికి నీటి కుంటల నిర్మాణము, అలానే చెక్ డ్యాంల నిర్మాణము చేపడతారనమాట. సో ఇప్పుడు ఈ అటల్ భూజల్ యోజనలోకి ఆంధ్రప్రదేశ్ను చేర్చారు. జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఈ అటల్ భూజల్ యోజన తొలి దశలో కేవలం 7 స్టేట్లకు మాత్రమే వర్తింపజేశారు. 2019 డిసెంబర్ 25 మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బర్త్ యానివర్సరీ రోజున ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అప్పుడు ఇది 7 స్టేట్లకు మాత్రమే వర్తింపజేశారు. ఆ 7 స్టేట్లు వచ్చేసి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అది 2019లో అనౌన్స్ చేసినప్పుడు దీని బడ్జెట్ 6,000 కోట్లు కేటాయించారు. 6,000 కోట్లు. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ని ఎక్స్పాండ్ చేసి మరో 5 స్టేట్లను కూడా ఇంక్లూడ్ చేయబోతూ ఉన్నారు. ఆ మరో 5 స్టేట్లు ఏవి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, పంజాబ్, తమిళనాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అటల్ భూజల్ యోజన ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నమాట. దీని కింద ఇచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము మరియు వరల్డ్ బ్యాంక్ అందిస్తుంది. ఈ అటల్ భూజల్ యోజన కింద 6,000 కోట్ల బడ్జెట్ అయితే ఇందులో 50% సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్రాలకి గ్రాంట్గా అందిస్తుంది. అలానే వరల్డ్ బ్యాంకు 50% నిధులని కేంద్ర ప్రభుత్వానికి లోన్గా ఇస్తుంది. ఆ లోన్ని సెంట్రల్ గవర్నమెంటు రీపే చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ పథకం కింద రాష్ట్రాలకి ఇచ్చే ఆర్థిక సహకారం మొత్తం కూడా గ్రాంట్ రూపంలోనే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు ఈ 5 స్టేట్లని ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి బడ్జెట్ కూడా పెంచాలి, దీనికి బడ్జెట్ను ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ని జల్ శక్తి మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అడిగింది. ఇప్పుడు దీని బడ్జెట్ 8,200 కోట్లకు పెంచే ఆలోచనలో జల్ శక్తి డిపార్ట్మెంట్ ఉంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఇది ఎన్నేళ్ల పాటు వ్యాలిడిటీ. ఇది తొలుత లాంచ్ చేసినప్పుడు 2020-21 నుంచి 2024-25 వరకు 5 ఏళ్ల పాటు వ్యాలిడిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని యాడ్ చేయడం ద్వారా రాబోయే ఇయర్లో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, బీహార్కి, తమిళనాడుకి, పంజాబ్ రాష్ట్రాలకు కూడా ఆర్థిక సహకారం అందుతుంది ఆ రాష్ట్రాలలో భూగర్భ జలాలను పెంపొందించడానికి. నెక్స్ట్ వన్, భారతదేశంలో సామాజిక భద్రతకు సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ పేరిట, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024-26 పేరిట ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో సోషల్ సెక్యూరిటీ అనేది పెరిగిందని చెప్పేసి ఆ రిపోర్ట్ తెలుపుతూ ఉంది. సోషల్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ సామాజిక భద్రత అనగా ప్రజలు భారతదేశంలో ఏదో ఒక పథకం కింద, ఏదో ఒక సోషల్ సెక్యూరిటీ పథకం కింద బెనిఫిట్స్ పొందుతున్నారో
వాళ్ళని ఆ సోషల్ సెక్యూరిటీ కవర్ కింద పరిగణిస్తారనమాట. అది రెట్టింపు అయిందట. 2021లో 24.4% మంది వివిధ రకాల పథకాల కింద అర్హులైతే అది 2024 నాటికి 48.8% చేరుకునింది. దీనికి కారణం వచ్చేసి ILO ఏమని చెప్పిందంటే ముఖ్యంగా వివిధ రకాల పథకాలు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కావచ్చు, ఈశ్రమ్ పోర్టల్ కావచ్చు, లేదంటే అటల్ పెన్షన్ యోజన, లేదంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, అటువంటి పథకాల ద్వారా భారతదేశంలో ప్రజలు వివిధ రకాల పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారని చెప్పేసి ఈ ILO రిపోర్ట్ తెలుపుతూ ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటల్ పెన్షన్ యోజన కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఈశ్రమ్ పోర్టల్ కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఇప్పుడు కొద్దిగా మనము డేటా కూడా తెలుసుకోవాలి. మార్చి 26, 2025 నాటికి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సుమారుగా 39.94 కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? సెప్టెంబర్ 23, 2018న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతి BPL ఫ్యామిలీకి సంవత్సరానికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 39.94 కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఇక ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన విషయానికి వస్తే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకము కరోనా టైంలో లాంచ్ చేశారు. పేదలకు ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్, ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడానికి అది లాంచ్ చేశారు. ఆ పథకం కింద డిసెంబర్ 2024 నాటికి సుమారుగా 80.67 కోట్ల మంది ప్రజలు ఉచిత ఆహార ధాన్యాలను పొందుతున్నారు. అయితే టార్గెట్ వచ్చేసి 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడము ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ముఖ్య ఉద్దేశం. ఇక ఈశ్రమ్ పోర్టల్కి వస్తే గతంలో మనం చెప్పుకున్నాం ఈశ్రమ్ పోర్టల్ దీని ముఖ్య ఉద్దేశం అసంఘటిత కార్మికులకి ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం అనమాట. ఈ అసంఘటిత కార్మికులు అంటే లైక్ ఇన్ఫార్మల్ వర్కర్స్ అందరికీ కూడా ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తారు. ఆ డేటాబేస్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళకు వివిధ రకాల సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లైక్ పెన్షన్స్ కావచ్చు అటువంటివి అందుతాయన్నమాట. ఈ ఈశ్రమ్ పోర్టల్ని 2021 ఆగస్ట్ 26న లాంచ్ చేశారు. మరి ఈశ్రమ్ పోర్టల్లో మార్చి 3, 2025 నాటికి సుమారుగా 30.68 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారట. అయితే ఈశ్రమ్ పోర్టల్లో ఒక కీ ఎలిమెంట్ ఏంటి అంటే సుమారుగా 53.68% ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అందులో 53.68% మంది మహిళలే ఉన్నారు. ఇక అటల్ పెన్షన్ యోజన విషయానికి వస్తే ఈ అటల్ పెన్షన్ యోజన మే 9, 2015న ప్రారంభించారు. అయితే ఈ పథకం కింద సుమారుగా డిసెంబర్ 31, 2024 నాటికి 7.25 కోట్ల మంది లబ్ధిదారులు ఇందులో చేరారు అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో. అలానే ఇక పేదరికం విషయానికి వస్తే గత దశాబ్దంలో సుమారుగా 24.8 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ఈ ILO రిపోర్టు మనకు తెలుపుతూ ఉంది. ఇక అటల్ పెన్షన్ యోజన పథకం విషయానికి వస్తే దీనికి కేటాయించిన మొత్తం బడ్జెట్టు 43,369.98 కోట్ల బడ్జెట్టు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనము గతంలో డిస్కస్ చేసుకున్నాం జ్ఞానధార అనే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి. ఆ జ్ఞానధార ప్రాజెక్ట్కి సంబంధించి భారతదేశంలో ఒక IIT తొలిసారిగా PM శ్రీ స్కూళ్ళల్లో చదువుతా ఉన్న విద్యార్థుల కోసము ఒక మెటావర్స్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిందనమాట. ఆ IIT ఏదో దానికి సంబంధించి క్వశ్చన్. ఇటీవల IIT PM శ్రీ పాఠశాలల విద్యార్థుల కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ మెటావర్స్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. దీన్ని మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము IIT లాంచ్ చేసిందని చెప్పేసి. సో దీనికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. నిన్న మనం అడిగిన క్వశ్చను 7th షెడ్యూల్ 7వ షెడ్యూల్ జాబితాలో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ ఏ జాబితాలో ఉన్నాయని చెప్పేసి అడిగాము. దానికి ఆన్సర్ వచ్చేసి స్టేట్ లిస్ట్, రాష్ట్రాల జాబితాలో ఇవి రెండు చేర్చబడ్డాయి. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో హైడ్రో ఎలక్ట్రిసిటీని పెంపొందించడానికి హిమాచల్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నమాట. ఆ ఒప్పందంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో 2 హైడ్రో పవర్ ప్రాజెక్టులని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. సేలి
అండ్ మేయర్ అనే 2 హైడ్రో ప్రాజెక్టులని. సేలి అనే హైడ్రో పవర్ ప్రాజెక్టు 400 మెగావాట్ల సామర్థ్యం కలిగినది. అలానే మేయర్ అనే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు 120 మెగావాట్ల సామర్థ్యం కలిగినది. ఈ 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయిన హైడ్రో పవర్ను తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేసే విధంగా ఈ ఎంఓయూని కుదుర్చుకున్నారు. నెక్స్ట్ వన్, ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. వారి ఎనర్జీస్ లిమిటెడ్ అనే సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీ ప్లాంట్ని గుజరాత్లో లాంచ్ చేశారు. దీని సామర్థ్యము 5.4 గిగావాట్ల సామర్థ్యము. ఈ ప్లాంట్ ద్వారా సెకండ్కి 20 సోలార్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు, ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. సో ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్. డైరెక్ట్గా భారతదేశంలో అతిపెద్ద సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే గుజరాత్లో వారి ఎనర్జీస్ లిమిటెడ్ సంస్థ. నెక్స్ట్ వన్, కొన్ని పదాలు వార్తల్లో ఉంటాయి. అలాంటిదే ఏఐ వాషింగ్ అనే ఒక పదం వార్తల్లో ఉంది. ఏఐ వాషింగ్. జనరల్గా ఏఐ వాషింగ్ అనే పదం దేనికి సంబంధించినదంటే జనరల్గా స్టార్టప్ కంపెనీలు కావచ్చు, కొన్ని రకాల కంపెనీలు ఫాల్స్గా తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే తప్పుడు ప్రచారాలతో తమను తాము మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్లో అత్యాధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి మేము ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నామని చెప్పేసి బయట ప్రపంచానికి మార్కెటింగ్ చేసుకుంటారు. నిజానికి వాళ్ళు ఈ అత్యాధునికమైన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాటిని వాడరనమాట. అయినప్పటికీ మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తారు. సో దీనినే ఇలా ఫాల్స్ మిస్లీడింగ్ క్యాంపెయిన్నే ఏఐ వాషింగ్ అంటారు. ఈ పదం మనకి ఎందుకు ఇలాంటిది ముఖ్యమో అంటే గతంలో గ్రీన్ వాషింగ్ అనే పేరిట ఒక క్వశ్చన్ కూడా అడిగారు. గతంలో ఒక సెంట్రల్ ఎగ్జామ్లో గ్రీన్ వాషింగ్ యూపీఎస్సీలో 2022లో గ్రీన్ వాషింగ్ అంటే ఏంటో కూడా అడిగారు. గ్రీన్ వాషింగ్ నుంచి ఇన్స్పిరేషన్గానే ఏఐ వాషింగ్ అనే ఒక టర్మ్ని ఫ్రేమ్ చేశారనమాట. గ్రీన్ వాషింగ్ అంటే జనరల్గా కంపెనీలు తమ తమ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నిక్స్ని ఉపయోగించి ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. మేము తయారు చేసే ప్రోడక్ట్స్ అనేవన్నీ కూడా పర్యావరణానికి ఏ రకంగానూ హాని కలిగించని విధంగా ఈ ప్రోడక్ట్లను మేము ఉత్పత్తి చేశామని చెప్పేసి ఫాల్స్గా తమని తాము ప్రమోట్ చేసుకుంటాయి. దానినే గ్రీన్ వాషింగ్ అంటారు. సో సిమిలర్గా ఏఐ వాషింగ్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో గ్రేట్ వైట్ షార్క్స్ చాలా తగ్గిపోయాయట. గత 20 ఏళ్ళుగా చేసిన ఒక స్టడీలో ఏమని తేలిందంటే సౌత్ ఆఫ్రికాలోని ఫాల్స్ బేలో, అంటే ఫాల్స్ బే అంటే ఒక సముద్ర ప్రాంతం అన్నమాట. ఆ సముద్ర ప్రాంతంలో ఈ గ్రేట్ వైట్ షార్కులు చాలా తగ్గిపోయాయి. ఈ చాలా తగ్గిపోవడం వల్ల ఏమైంది అంటే సముద్ర సమతుల్యత దెబ్బతినింది. ఫుడ్ వెబ్స్, మెరైన్ ఫుడ్ వెబ్స్ దెబ్బతిన్నాయి. ఫుడ్ వెబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఈ గ్రేట్ వైట్ షార్క్స్ అంటే ఇవి సముద్రంలోనే అతిపెద్ద ప్రిడేటర్ అన్నమాట. అంటే ఎటువంటి జంతువుల్లో, సముద్రంలోని ఎటువంటి జంతువులైనా కూడా ఇది ఆహారంగా తీసుకుంటుంది. ఇప్పుడు సముద్రంలో ఉన్న సీల్స్ జంతువులు, చిన్న చిన్న షార్కుల్ని ఇది తినేయగలదు. ఎప్పుడైతే ఇవి అంతరించిపోతాయో చిన్న చిన్న షార్కులు, సీల్స్ అవి పెరిగిపోతాయి. అవి పెరిగిపోయినప్పుడు ఫిషెస్, చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలన్నీ కూడా త్వరగా అంతరించిపోతాయి. దీనివల్ల ఫుడ్ వెబ్ దెబ్బతింటుంది, సముద్ర సమతుల్యత దెబ్బతింటుంది అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోకస్ చేయాల్సింది, ఇటీవల ఏ దేశంలో గ్రేట్ వైట్ షార్క్స్ తీవ్రంగా తగ్గిపోయాయి అంటే సౌత్ ఆఫ్రికా. తగ్గిపోయిన ప్రదేశము ఫాల్స్ బే. ఇది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాల్స్ బే. ఈ ఫాల్స్ బే అనేది అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఉంటుంది. ఈ అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఉండే ఒక వాటర్ బాడీ అని చెప్పవచ్చు. ఇది సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ ఉంది కదా, కేప్ టౌన్ సిటీ, ఇక్కడ ఉంటుంది. ఫాల్స్ బే అనేది సౌత్ ఆఫ్రికా దగ్గర ఉంటుంది. సో ఇది మనకి జాగ్రఫీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాల్స్ బే అనేది ఎక్కడ ఉంది అంటే సౌత్ ఆఫ్రికాకు దగ్గరలో లొకేట్ అయి ఉంది, అట్లాంటిక్ మహాసముద్రంలో. ఇక ఈ గ్రేట్ వైట్ షార్క్ విషయానికి వస్తే దీని శాస్త్రీయ నామము కర్చోరోడాన్ కర్చారియాస్. కర్చోరోడాన్ కర్చారియాస్. ఇక దీని ఐయూసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ అన్నమాట.
ఐయుసిఎన్ స్టేటస్ వల్నరబుల్ అంటే దుర్బలమైనది. దీని ఐయుసిఎన్ స్థితి దుర్బలమైనది, వల్నరబుల్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్. ఇవాళ మార్చి 30 ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనమాట. అంటే వేస్ట్ని, ఏ రకమైన వ్యర్థాలనైనా కూడా జీరోకి తీసుకురావాలి, వేస్ట్ని జీరోకి తీసుకురావాలి. దాని పేరే ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ 2025. ఈ డేని మార్చి 30గా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 2023 సంవత్సరం నుంచి తొలిసారిగా 2023 సంవత్సరంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ముందుగా చెప్పుకున్నట్టు వేస్ట్ని ప్రపంచంలో ఉన్న వేస్ట్ని అంతా కూడా జీరో చేయాలి అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. దీనిని ఎవరు నిర్వహిస్తారు అంటే యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అలానే యుఎన్ హ్యాబిటాట్, అలానే తుర్కీ ప్రభుత్వము జీరో వేస్ట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ. మరి ఇక్కడ టర్కీ కంట్రీ ఎందుకు లీడింగ్లో ఉంది, టర్కీ కంట్రీ ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేస్తుంది అంటే, తొలిసారిగా 2022లో టర్కీ ప్రభుత్వమే ప్రపోజల్ పెట్టింది. మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్గా ఒక డేని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈ టర్కీ కంట్రీ ప్రతిపాదన మేరకు 2023 మార్చిన తొలిసారిగా నిర్వహించడం జరిగిందనమాట. మరి ఇక సాలిడ్ వేస్ట్ విషయానికి వస్తే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 2.1 నుంచి 2.3 బిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతూ ఉందంట. చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, హౌస్ హోల్డ్ యూనిట్స్, మన ఇండ్లు, ఇవన్నీ కూడా సుమారుగా సంవత్సరానికి 2.1 to 2.3 బిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో థీమ్ వచ్చేసి టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. అంటే ఫ్యాషన్, టెక్స్టైల్స్ రంగంలో ఈ వేస్ట్ అనేది పెరిగిపోతూ ఉంది, వ్యర్థాలు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ ఫ్యాషన్, టెక్స్టైల్ రంగంలో వేస్ట్ని జీరో చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం థీమ్. సో దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశంలోనే అతిపెద్ద లెడ్ స్క్రీన్ ఆధారిత స్పేస్ థియేటర్, దీని పేరు మిషన్ ఇంటర్స్టెల్లార్. గుర్తుపెట్టుకోండి, దీని పేరు మిషన్ ఇంటర్స్టెల్లార్. 2వ జాతీయ జీన్ బ్యాంకును అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం. గిబ్లీ ఆర్ట్, అటల్ భూజల్ యోజనలోకి ఆంధ్రప్రదేశ్. భారతదేశ సామాజిక భద్రతా కవరేజ్ రెట్టింపు ILO. హిమాచల్ ప్రదేశ్తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం. భారతదేశపు అతిపెద్ద సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని లాంచ్ చేసిన వారీ ఎనర్జీస్ లిమిటెడ్ ఇన్ గుజరాత్. AI వాషింగ్. సౌత్ ఆఫ్రికాలో తీవ్రంగా తగ్గిపోయిన గ్రేట్ వైట్ షార్క్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ 2025 30th March. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.